ఇప్పుడు 12th వన్ సాల్వ్ చేద్దాం. ఏమి ఇచ్చిండు, విచ్ టర్మ్ ఆఫ్ ద ఏపీ ఈజ్ -81 అండ్ ఆల్సో ఫైండ్ ద విచ్ టర్మ్ ఈజ్ 0 అన్నాడు కదా. సో గివెన్ సిరీస్ రాస్తాం. ఇన్ ఏపీ 21, 18, 15 చుక్కలు 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 -81 ఏదో ఏ టర్మ్ అడిగిండు, ఏ టర్మ్ 0 అవుతుందో అని అడిగిండు. సో దీనికి రెండోసార్లు మనం ప్రాబ్లం సాల్వ్ చేస్తాం. హియర్ ఫస్ట్ టర్మ్ కామన్ డిఫరెన్స్ a2 - 7, 18 - 21 -3 రాసినాం అంతే కదా. ఇప్పుడు ఏంది, విచ్ టర్మ్ ఈజ్ -81 అన్నాడు. టు ఫైండ్ విచ్ టర్మ్ ఈజ్ -81. సో అప్పుడు ఏం చేయాలి, an ఈజ్ ఈక్వల్స్ టు -81 తీసుకోవాలి, a + n - 1 × d ఈక్వల్స్ టు -81 తీసుకోవాలి. కొన్ని స్కూళ్ళల్లో దీనికి tn అని గిట్ట రాస్తారు, ఏం కాదు. సో a అంటే ఎంత, ఫస్ట్ టర్మ్ 21 + n - 1 × -3 ఈక్వల్స్ టు -81. ఇక్కడ సింబల్లతో జాగ్రత్తగా ఉండాలి, ప్లస్ దవతలకు పోతే మైనస్ అవుతుంది. 1 + 1 2, 2 + 8 10, n - 1 × -3. ఈ -3ని అక్కడ పంపి -102/-3 మైనస్ కట 3 1s 3 3s 3 4s. సో ఇక్కడ మనకి ఏమొచ్చింది, n - 1 ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ కట్ అయింది, ప్లస్ అయింది కదా. సో 34 వచ్చింది, -1 అక్కడ పోతే 34 + 1 n ఈక్వల్స్ టు 35. దేర్ ఫోర్ విచ్ టర్మ్ ఈజ్ 35th టర్మ్ ఈజ్ -81 అయిపోయింది కదా. ఇప్పుడు ఇంకో కండిషన్ గిట్ట చేయాలి. ఇంకో కండిషన్ ఏందన్నా అంటే మళ్ళీ విచ్ టర్మ్ బికమ్ 0. టు ఫైండ్ వేరే పేపర్లో వేద్దాం. టు ఫైండ్ విచ్ టర్మ్ బికమ్స్ 0 అంటే ఏంది, an ఈజ్ ఈక్వల్స్ టు 0 కదా. a + n - 1 × d ఈక్వల్స్ టు 0. a అంటే ఎంత, 21 + n - 1 × -3. ఇక్కడ కొందరు ఏం చేస్తారంటే పూర్వకంలో 35th టర్మ్ తీసుకుంటారు, అట్లా 35th టర్మ్ చేస్తే మనకు -81 వస్తుంది. ఈడేంది, ఏ టర్మ్ 0 అవుతుంది అని అనుకోవాలి. సో 21ని అవతలకు పంపి n - 1 × -3 ఈక్వల్స్ టు -21 అవుతుంది. -3ని అక్కడ పంపి -21/-3 అవుతుంది, కటకట 3 1s 3 7. n - 1 ఈక్వల్స్ టు 7 అవుతుంది, -1 అక్కడ పంపి 7 + 1 ఇంతే. సరేనా. ఇక్కడ ఒకటే ప్రాబ్లంలో మనకు రెండు ప్రాబ్లంలు ఇచ్చి, ఒకటి 81 ఏ టర్మ్, లాస్ట్కి ఏం రాద్దామంటే కంక్లూజన్ 35th టర్మ్ ఈజ్ -81, 8th టర్మ్ ఈజ్ 0 అంతే. ఇక ఇప్పటికీ సెక్షన్ 2 సెక్షన్ 1 అయిపోయింది. సెక్షన్ 3 ఆల్రెడీ సపరేట్ వీడియోస్ ఉన్నాయి, అది ప్లేలిస్ట్లో యాడ్ చేసేస్తా. సరేనా, చూసుకోరి. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. ఇచ్చి పడేరి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఎట్లా అనిపించిందో కామెంట్ సెక్షన్లో పెట్టు.